సో ఫ్రెండ్స్ మన ప్రో కబడ్డీ సన్ 11 ఆక్షన్లో మనకైతే తెలుగు డైన్స్ టీమ్ తరపు నుంచి మనకైతే కేటగిరీ ఏ బి అండ్ సిలో ఏ ప్లేస్ ఉంటారో అని మీకైతే ఈ వీడియో ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాను కాబట్టి సో మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి తెలుగు టైమ్స్ టీమ్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో లాస్ట్ సీజన్ కనుక చూసుకుంటే మాత్రం మనకైతే ఒక యంగ్ టీమ్తో మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే రావడం అయితే జరిగింది, కానీ సో అంతగా సక్సెస్ అయితే కాలేకపోయింది. సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ మనకైతే సీజన్ 10లో సో ఈసారి వచ్చేసి మనకైతే అలా అయితే కాదు, మనకైతే ఇంకొక కొత్త స్ట్రాటజీ రాబోతుందని తెలుస్తుంది కాబట్టి సో మనకైతే లాస్ట్ సీజన్ కనుక చూసుకుంటే మాత్రం మనకైతే అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు కాబట్టి సో కేటగిరీ ఏ లిస్ట్లో కనుక చూసుకుంటే మాత్రం మనకైతే ఏ ప్లేయర్ ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఎందుకంటే మనకైతే పవన్ రాత్ ఉన్నప్పటికీ మనకైతే అంతగా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి సో మనకైతే కేటగిరీ ఏలో వచ్చేసి మనకైతే ఏ ప్లేయర్ ఉండే ఛాన్స్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మన కేటగిరీ బి విషయానికి వస్తే మాత్రం మనకైతే మెయిన్గా మనకైతే పవన్ రావత్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అండ్ మనకు పవన్ రావత్తో పాటు మనకైతే ప్రఫుల్ అండ్ మనకైతే యంగ్ రైడర్స్ ఎవరైతే పర్ఫార్మెన్స్ చేశారో సో వాళ్ళు వచ్చేసి మనకైతే తప్పకుండా కేటగిరీ బి కింద అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు కనుక మన కేటగిరీ సి కనుక చూసుకుంటే మాత్రం మనకైతే మొత్తం టీం కూడా కేటగిరీ సి కింద వేసే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే మనకైతే చాలా కొత్త టీం కాబట్టి మనకైతే అందరూ యంగ్ ప్లేయర్స్ అండ్ అంతగా మనకైతే ప్లేయర్స్ వచ్చేసి ఫామ్లో అయితే లేరు అండ్ మనకైతే అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి సో వాళ్ళందరూ వచ్చేసి మనకైతే సీజన్ 11 ఆక్షన్లో మనకైతే కేటగిరీ సి కింద వేసే అవకాశం అయితే ఉంది. సో మనకైతే ఆల్ ఓవర్ కనుక చూసుకుంటే మాత్రం కేటగిరీ బి అండ్ మనకైతే కేటగిరీ సిలోనే సో మన తెలుగు డైన్స్ టీం ఉండబోతుందని తెలుస్తుంది. సో ఒకవేళ కనుక పెడితే మాత్రం మనకైతే పవన్ రావత్ని పెట్టే అవకాశం అయితే ఉంది. సో బై ఛాన్స్ మనకైతే కేటగిరీ ఏలో సో ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్ చేయండి. సో మనకైతే మన ప్రో కబడ్డీ సన్ 11 ఆక్షన్లో మనకైతే కేటగిరీ విషయంలో మనకైతే ఏ కేటగిరీలో పెట్టే మనకైతే పవన్ రావత్ని పెట్టే అవకాశం ఉందా లేదా అని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే ఇంత అని చెప్పుకోవచ్చు. మనకైతే కేటగిరీ ఏ బి అండ్ సిలో మనకైతే ఎంత ప్రైస్కి వెళ్తారో అని మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఆ వీడియోని కనుక మీరు కనుక మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.